జపాన్లో మహాయాగం జరుగుతోంది. వేద మంత్రాలతో టోక్యోలోని యజ్ఞ ప్రాంగణం మారుమోగుతోంది. శ్రీ జగద్గురు లక్ష్మీదేవి సాయిమాత సారథ్యంలో నిరంతరాయంగా 9 రోజులు సాగే యజ్ఞాన్ని తలపెట్టారు. ప్రకృతి విపత్తులతో పాటు జపాన్ను పట్టిపీడిస్తున్న సమస్యలకు మార్గం చూపాలంటూ జపాన్లోని సాయిమాత భక్తులు కోరగా భారత్లోని వారణాసి తదితర ప్రాంతాల నుంచి పూజారులను టోక్యోకు పిలిపించిన సాయిమాత శతచండీ యాగం తలపెట్టారు. అందులో భాగంగా సుదర్శన మహాయాగం, రుద్ర మహాయాగాల్ని నిర్వహిస్తున్నారు. ఈ యాగానికి వివిధ దేశాల నుంచి సుమారు 6,000 మంది భక్తులు హాజరు కాగా భారత్ నుంచి వెళ్లిన 150 మంది బృందం ఈ యాగంలో పాల్గొంటోంది. భారత బృందంలో పూజారులు, వంటవాళ్లు, భక్తులు, జగదాంబికాపాల్ వంటి పలువురు నేతలు ఉన్నారు. తరచూ భూకంపాల బారిన పడే జపాన్లో ప్రకృతి విపత్తులతో పాటు అక్కడి ప్రజల్ని పీడిస్తున్న మానసిక సమస్యలు, ఆత్మహత్యలు వంటి వాటికి పరిష్కారం స్వచ్ఛ జపాన్ కోసమే సాయిమాత యజ్ఞాన్ని తలపెట్టినట్లు నిర్వాహకులు ప్రకటించారు. Yes,